ఓం శాంతి 24/7/26 मुरली। मीठे बच्चे, इस महाभारत लड़ाई में पुराना झाड़ समाप्त होना है, इसीलिए लड़ाई के पहले बाप से पूरा पूरा वर्षा ले लो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ మహాభారత యుద్ధంలో పాత వృక్షం సమాప్తం అయిపోతుంది కాబట్టి ఈ యుద్ధంలో మొట్టమొదట మరి బాబాని జ్ఞాపకం చేసి అంటే ముందే జ్ఞాపకం చేసి పూర్తి వారసత్వం తీసేసుకోమంటున్నారు బాబా। प्रश्न, बाबा को माताओं का संगठन चाहिए, लेकिन अब संगठन की విశేషత क्या है? బాబాకు మాతల సమూహము కావాలి, కానీ ఇప్పుడు సమూహం యొక్క విశేషత ఎలా ఉండాలి అంటున్నారు। आंसर, ऐसा संगठन हो जो देही अभिमानी रहने का पूरा पूरा पुरुषार्थ करे। ఎలాంటి సమూహం కావాలంటే బాబాకి దేహి అభిమానిగా ఉండే పూర్తి పురుషార్థం చేయాలి। जिन्हें पक्का नशा हो कि हमें पावन दुनिया बनानी है, మరి వారికి పక్కా నష ఉండాలి, మేము పావనంగా ఈ పావనమైన ప్రపంచాన్ని తయారు చేయాలి అని। పతిత్ నహీ బన్నా హై, పతితంగా కాకూడదు అని। నష్టమోహ గ్రూప్ హో తబ్ కోయి కమాల్ కర్కే దిఖాయే, నష్టమోహ గ్రూప్గా ఉండాలి, అప్పుడే ఏదైనా అద్భుతము చేయగలుగుతారు। మాతల సమూహం కావాలంట, కానీ ఎలాంటి మాతలంట? దేహి అభిమానిగా పూర్తి పురుషార్థం చేసేవారు, మేము పావనంగా ఈ పావన ప్రపంచంలో వెళ్ళాలని పక్కా నష ఉన్నవారు, పతితంగా మేము అవ్వము అని నిశ్చయం చేసుకున్నవారు, మోహం నశించినవారు, ఇలాంటి గ్రూప్ అయితేనే అద్భుతం చేస్తారండి। కిసి మే భీ రగ నహీ హోనీ చాహియే, ఎవరి మీద అనురాగము ఉండకూడదు। మోహకి రగ బహుత్ నుక్సాన్ కర్ దేతా, మోహంతో కూడినటువంటి మమకారము చాలా నష్టం చేకూరుస్తుంది। ఓం శాంతి। मीठे मीठे बच्चे यह जानते हैं कि मीठा बाबा हमको స్వర్గవాసి बनाने यहाँ आए हैं। మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు కదా, మధురమైన బాబా మమ్మల్ని స్వర్గవాసిగా చేయటానికి ఇక్కడికి వచ్చారు। ఎందుకు వచ్చారు బాబా? స్వర్గవాసిగా చేయటానికి। గుర్తుపెట్టుకోవాలి లోపల, బాబా నన్ను స్వర్గవాసిగా చేయటానికి వచ్చారు, అందుకే అందరికీ చెప్పాలంట, ఆత్మ జ్ఞాపకం యొక్క యాత్రతోనే పవిత్రంగా అవుతుంది। ఎందుకంటే తేలికమైన ఉపాయం ఏమన్నా ఉందా అంటున్నారు బాబా। యోగం చేసి పవిత్రంగా అవటం కంటే ఇంకా తేలిక ఏమన్నా ఉందా అంటున్నారు బాబా। ఇంకేమీ తేలిక లేదు అని, కేవలము బాబాని జ్ఞాపకం చేయాలి। బచ్చే జాన్తే హై కి బాప్ 1 సెకండ్ మే ముక్తి జీవన్ ముక్తి కా వర్షా దేతే హై, పిల్లలకు తెలుసు బాబా 1 సెకండ్లో ముక్తి జీవన్ ముక్తి వారసత్వాన్ని ఇస్తున్నారు। ఆప్ సబ్ జీవన్ బంధమే హై, రావణ్ రాజ్య కే బంధన్ మే హై, ఇప్పుడు మనుషులందరూ జీవన బంధనంలో ఉన్నారు, రావణ రాజ్యంలో బంధనంలో ఉన్నారు। ఒక బాబా, మరి బాబాకే తెలుసు, పిల్లలకి తెలుసు, బాబాకి తెలుసు కదా, ఇంకెవరికైనా ప్రపంచంలో తెలుసా అంటే తెలియదు। మీకు నిశ్చయం ఉంది, బేహద్ బాబాని జ్ఞాపకం చేసి మరి మేము పావనంగా అవ్వాలి, లోపల ఇదే సంతోషం ఉండాలి, ఆత్మకి లోపల సంతోషం ఉండాలి। అర్ధకల్పము భగవంతుడా అని పిలుస్తూ వచ్చారు, జ్ఞాపకం చేస్తూ వచ్చారు, ఇప్పటికి దొరికారు బాబా నాకు, నేను అర్ధకల్పం పిలిస్తే ఇప్పటికి దొరికారు బాబా అని। దుఃఖంలో అందరూ భగవంతుడిని జ్ఞాపకం చేస్తారు, తుమ్హీ సిమరన్ కర్తే థే, అర్ధకల్పం దుఃఖాల్లో ఉన్నారు కాబట్టి స్మరణ చేస్తూ వచ్చారండి। ఇప్పుడు తుమ్ దుఃఖీ హోకర్ సిమరన్ నహీ కర్తే, ఇప్పుడు దుఃఖాల వల్ల స్మృతి చేస్తున్నారు అనడం జరగదు అంటున్నారు। ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు దుఃఖాల వల్ల భగవంతుడిని జ్ఞాపకం చేస్తున్నారు, మనం భగవంతుడిని జ్ఞాపకం చేస్తున్నాం, దుఃఖాల వల్ల అంటారా? కాదు కదా, బాబా వచ్చారు, వారసత్వాన్ని ఇస్తున్నారు, పిల్లల్ని యోగ్యంగా తయారు చేస్తున్నారు, అందుకని బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, దుఃఖాల వల్ల చేస్తున్నారా? అడి బాబా పావనంగా అవ్వాలి, వారసత్వం పొందాలి। యహా జబ్ తుమ్ బైఠతే హో తో ఐసా సమఝో హమ్ ఆత్మా హై, ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో ఇదే భావించాలి, మరి నేను ఆత్మను। బాబా పరంధామం నుండి వచ్చారు, ఎందుకు? చదివించడానికి। ఈరోజు క్లాస్లో 1,00,000 మంది ఉన్నారు అంతే, బాబా పరంధామం నుండి వచ్చి చదివిస్తున్నారు కాబట్టి ఎంతమంది ఉన్నారు క్లాస్లో? ఒక్కొక్కళ్ళు 1,00,000 మందితో సమానం కదా, 1,00,000 మంది ఉన్నారు క్లాసులో అంతే ఇవాళ। బాబా అంటున్నారు, ఎప్పుడు కూడా బాబా ఎదురుగా కూర్చొని, బాబా నాకు పరంధామం నుండి చదివించడానికి వచ్చారు, క్లాస్లో కూర్చొని ఏమంటారు? బాబా నాకు పరంధామం నుండి చదివించడానికి వచ్చారు అని చెప్పి, కల్పకల్పము మరి ఈ విధంగా ఒక్కసారి మాత్రమే
వస్తారు అని చెప్పి భగవంతుడు వాగ్దానం అనుసారంగా ఒక్కసారనే వస్తారు. మరి ఎప్పుడైతే భక్తులు పిలుస్తూ ఉంటారో భగవంతుడా రండి అని, మరి అందరి సంకల్పం పూర్తి చేయడానికి, అందరి యొక్క కోరిక తీర్చడానికి బాబా రావలసే ఉంటుందన్నమాట. కలియుగ్ కే బాద్ సత్యుగ్ హోనా హై తో ముఝే ఆనా పడతా హై. కలియుగం తర్వాత సత్యుగం అనేది రాబోతుంది, అందుకనే బాబాకి రావాల్సి వస్తుంది. మీకు తెలుసు ఇది సంగమ యుగం. బాబా వచ్చారు సర్వీస్ చేయడానికి. రోజు రోజుకి మరి దిన్ ప్రతిదిన్ పరిచయ దేతే జాతే హే, బాబ్కి పెహచాన్ సబ్కో మిల్తీ జాతీ హై. ఇంకా రోజు రోజుకి ప్రపంచమంతా బాబా పరిచయం ఇస్తూ ఉంటారు, అందరికీ బాబా ఎవరో తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ బాబా సమ్ముఖంలో పిల్లలు కూర్చొని చదువుకుంటూ ఉంటారు. శివ్ బాబా బేహద్ వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చారు. बाबा बाबा कहते हो, हम शिव बाबा के पास आए हैं. शिव बाबा भी कहते हैं कि मैं साधारण तन में आया हूँ. మరి ఇప్పుడు బాబా అంటున్నారు, ఎందుకంటే శివ బాబా ఈ తనువులో వచ్చారని మీకు తెలుసు. సాధారణమైన తనువులోనే కల్పపూర్వం మాదిరిగా వచ్చారని మర్చిపోకూడదు. కానీ మాయ ఏం చేస్తుంది, మరపింపజేసేస్తుంది. ఇంత ఉన్నతమైన బాబా మాకు చదివించడానికి వచ్చారు అని కూడా మరపింపజేస్తుంది. వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అనేది కూడా మరపింపజేస్తుంది. నేను పావనంగా అవ్వాలనేది కూడా మర్చిపోతా. స్వర్గంలో మరి ఒక్కరే సద్గతి దాత సద్గురు బాబా వచ్చి ఇప్పుడు స్వర్గం కోసమే, అంటే సర్వుల సద్గతి దాత వచ్చి ఇప్పుడు సద్గురువుగా అందరినీ తీసుకొని వెళ్తారు, స్వర్గంలోకి పంపుతారు. సిక్కులు ఏమంటారంటే సత్ శ్రీ అకాల్ అంటారు. భగవంతుడు సత్యమైన వారు, శ్రేష్టమైన వారు, మృత్యువు లేనివారు. అకాల్ అంటే మృత్యువు లేనివారు అని సత్ శ్రీ అకాల్ అంటారనమాట. పతిత్ పావన్ హి సద్గురు కహా జాతా హై. పతిత పావనుణ్ణి మాత్రమే సద్గురువు అని అంటారు అని. పుకార్తే భీ హై కెన్ హే పతిత్ పావన్, ఆత్మ పుకార్తి హై అభి తుమ్ జాన్తే హమ్ యహా ఆయే హై. ఆత్మనే పిలుస్తూ ఉంటుంది, హే పతిత పావన. మీకు తెలుసు మేము ఇప్పుడు ఇక్కడ బాబా సమ్ముఖంగా కలుసుకోవడానికి వచ్చాము. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటారు, ఒకరి మహిమ ఒకరు చేసుకుంటూ ఉంటారు. ధూమ్ధామ్గా చూడండి, బ్యాండ్ బాజాతో అందరూ మరి సంతోషంగా ఊరేగింపు చేస్తుంటారు కదా. గుప్త వేషమే కౌన్ ఆయా హై. కానీ ఇక్కడ భగవంతుడు సర్వోన్నతమైన వారు వచ్చారు, అయినా కానీ గుప్తంగా వచ్చారు. అలాగే బాబా వచ్చారు, భగవంతుడు అవతరించారు అని మీకు తప్ప ఎవరికీ తెలియదు. దూరదేశంలో ఉండేవారు బాబా పరాయి దేశంలో వచ్చారు. పరంధామంలోనే ఆత్మలు కూడా ఉంటాయి. ఆత్మలు కూడా యాత్ర కోసం, పాత్ర వహించడం కోసము వచ్చాయి అని చెప్పి. దునియా మే కోయి నహీ జాన్తే తుమ్ బాప్ సే సున్ రహే హో, హెచ్చి రీతి ధారణ కర్నా చాహియే. మరి మీరు బాబా నుండి జ్ఞానం వింటున్నారు, ఇదంతా మంచి రీతిగా ఏం చేయాలి, ధారణ చేయాలి. బాబ్ సమझाते हैं तुम सब मुसाफिर हो इस కర్మక్షేత్రమే. మీరందరూ కూడా యాత్రికులు, కర్మక్షేత్రంలో యాత్రికులు. బాబా పరంధామంలో శాంతిధామంలో ఉండేవారు, ఈ స్థూల టాకీ లోకంలోకి వచ్చారు. శాంతిధామం నుండి యాత్ర అంటే శాంతిధామం యొక్క యాత్రికులు. మీరేమో 84 జన్మలు తీసుకునే యాత్రికులు. బాబా సంగమంలో మాత్రమే వచ్చే యాత్ర. పాత సృష్టిని కొత్తదిగా తయారు చేస్తున్నారు. చిత్ర भी क्लियर है, శివ్ బాబా బ్రహ్మ ద్వారా నయి దునియాకి స్థాపన కర్తే హై. చిత్రాల్లో కూడా ఎంతో జ్ఞానం క్లియర్గా అర్థమవుతుంది కదా. శివ్ బాబా బ్రహ్మ బాబా ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అంతేనా? శ్రీకృష్ణుని ద్వారా అంటారా? బ్రహ్మ ద్వారానే స్థాపన, శ్రీకృష్ణుని ద్వారా స్థాపన కాదు. అది కూడా చేయించేవారు నిరాకార పరమాత్ముడు శివ్ బాబా. తో విష్ణు ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన అంటారు కదా. మరి బ్రహ్మ ద్వారానే స్థాపన ఉన్నదన్నమాట. శ్రీకృష్ణు ద్వారా విష్ణువు ద్వారా స్థాపన అని అనడం జరగదు. బాప్ ఆతే హే బ్రహ్మ ద్వారా స్వర్గ రచనే, బాప్ ఆయే హే సాధారణత. బాబా వచ్చింది బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచించడానికి సాధారణమైన తనువులు. ఇది పెద్ద ప్రపంచము, ఒక్కరు కూడా పావనమైన వారు లేనే లేరు. లక్ష్మీనారాయణులు ఆత్మలు కూడా జన్మలు తీసుకుంటూ చివరి జన్మకు వచ్చేసరికి పతితంగా అయిపోతారు. పావనంగా ఉండేవారు అందరు ఆత్మలు సృష్టిలో అందరూ పతితంగా అయిపోతారు. మొత్తం లక్ష్మీనారాయణ రాజ్యంలో ఉన్నవాళ్ళు అందరూ జన్మలు తీసుకుంటారు, అందరూ లాస్ట్ జన్మకు వచ్చేసరికి పతితంగా అయిపోతారు. డీటీ ధర్మ వాలే థే వహా శూద్ర ధర్మ వాలే బన్ గయే. దైవీ ధర్మము అంటారు లక్ష్మీనారాయణ. ఇప్పుడు చివరి జన్మ వస్తే శూద్ర ధర్మం, తర్వాత బ్రాహ్మణులు. భల్ అమెరికా ఆది మే బడే బడే షాహుకార్ रहते तो परंतु सतयुग के सामने अमेरिका कुछ भी नहीं है. ఇప్పుడు ఏమంటారు, అమెరికా మొదలైనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సంపన్నమైన దేశాలు, వాళ్ళ దగ్గర బోళ్ళంత డబ్బు ఉంది అంటారు. కానీ బాబా అంటున్నారు, ఏ దేశం ఎంత గొప్పదైనా
సత్యుగం ముందు కంటే గొప్పదా ఏంటి ఏదన్నా అంటున్నారు బాబా. ఎందుకు పనికిరానటువంటివి సత్యుగం ముందు పోలిస్తే అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా ఎందుకు పనికిరానటువంటి ఇవంతా అంతిమ సమయంలో సృష్టి అంతా వినాశనం అవడానికి మునిగిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు అప్పుడు సంపన్నంగా ఉన్నాయి. ఇంకా ఎన్నో రోజులు ఉండదు కదా, అది కూడా ఈ ప్రపంచంలో చూస్తే సంపన్నమైన వాళ్ళు. కానీ సత్యుగంతో పోలిస్తే కుదరదు కదా. ఇది అల్పకాలికమైన షో తప్ప ఏమీ లేవు. వినాశనం అయితే అంతా అయ్యేదే ఉంది. మీకు ఎంతో నష ఉండాలి. బాబా మమ్మల్ని స్వర్గానికి యజమానిగా యోగ్యంగా చేస్తున్నారు. మరి మేము ఎందుకు బాబాని జ్ఞాపకం చేయొద్దు? చూడండి ఎంత అద్భుతమో. మాయ జ్ఞాపకం కూడా చేయనివ్వకుండా చేస్తూ ఉంటుంది. బాబా మాయ వచ్చేసింది అంటూ ఉంటారనమాట, జ్ఞాపకం చేయనివ్వట్లేదు. अरे बाबा जो तुमको 21 जन्म के लिए स्वर्ग का मालिक बनाते हैं तो उनको तुम याद नहीं कर सकते. బాబానేమో 21 జన్మల స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు. మరి బాబాని జ్ఞాపకం చేయకపోతే ఎట్లా? ప్రజలు కూడా అధికారులే, అక్కడ స్వర్గానికి అధికారులే. అందరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడ అందరూ దుఃఖాలతోనే ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆదికో రాత్ దిన్ చింత లగి రెహతీ హై. అందరికంటే చూడండి, భారతదేశం అన్నా లేకపోతే అమెరికా అయినా ఏ దేశమైనా కానీ ప్రెసిడెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టరు అందరికంటే పెద్ద అనుకుంటారు, అందరికంటే పవరు ఎక్కువ అనుకుంటారు. కానీ బాబా అంటున్నారు, ఎంత ప్రెసిడెంట్ అయినా ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా రాత్రి పగలు చింతలోనే ఉంటారు అంటున్నారు బాబా. ఎంత పెద్ద పోస్ట్ అయితే అంత చింత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు బాబా. అందరూ దుఃఖీగానే ఉన్నారు, అందరూ చింతలోనే ఉన్నారు అంటున్నారు. లడాయి అది మీ కిట్నే మరతే రేతే హే. యుద్ధాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆ యుద్ధాల్లో ఎంతమంది చనిపోతూ ఉంటారు. ఇంకా అసలైనటువంటి మహాభారత యుద్ధము ప్రసిద్ధమైంది ఇప్పుడు జరగబోతుందన్నమాట. కానీ బాబా అంటున్నారు, ఏ కిస్కి బుద్ధి మీ నహీ హై. అసలు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ సత్యుగ స్థాపన అవుతుందని ఎవరికి అర్థం కావట్లేదు. తుమ్కో బాప్నే బుద్ధి మే బిఠాయా హై నా, తో మహాభారత్కి లడాయి మే సబ్ మర్ గయే. మహాభారత యుద్ధంలో అందరూ చనిపోయారు అంటూ ఉంటారు. ఇంత పెద్ద సృష్టి అనేది సమాప్తం అయిపోతుంది. ఆత్మల యొక్క వృక్షం పరంధామంలో ఉంటుంది. క్రింద చూసినట్లయితే సృష్టి రూపే వృక్షం మనుష్య సృష్టి వృక్షం అంటారు. ఫస్ట్ కొత్తదిగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది సత్యుగంలో. తర్వాత కొంచెం కొంచెం పెరుగుతూ సృష్టి వృద్ధి అయిపోతూ మొత్తం భూమి నిండా మనుషులు, నీళ్ళు, మనుషులు ఇట్లాగా ఎంత తయారైపోయారు చూడండి. ఫస్ట్ దైవీ ధర్మం ఉన్నప్పుడు ఎంత చిన్న మొక్క భారతదేశము, మరి దేవతల రాజ్యం ఎంత చిన్నదిగా ఉండేది చూడండి. ఒక గ్లోబ్ ఉందనుకోండి, గ్లోబ్ మీద ఒక చిన్న మొక్కలాగా పెట్టారనుకోండి, సత్యుగం అంత చిన్న మొక్కలాగా భారతదేశము ఉంటుందన్నమాట. ఒక రావి ఆ షేప్లో ఉందన్నమాట. కానీ ఇప్పుడు చూస్తే ఎన్ని దేశాలు, ఎంతమంది మనుషులు, ఎన్ని కోటాను మంది. సత్యుగంలో అయితే లక్షల మందే కదా. తో కిట్నే వెరైటీ ధర్మ హే. అది కూడా ఒకటే భారతదేశం. ఇక్కడ ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని ధర్మాలు కూడా ఉన్నాయి. మహాభారత యుద్ధం ద్వారానే మొత్తం అంతా వినాశనం అనేది జరుగుతుంది. బాబా అంటారు, వహీ లడాయి హై పరంతు ఇస్మే క్యా హోనే కా హై. ఇది అదే యుద్ధము. ఏం జరుగుతుందో కరెక్ట్గా వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు 5 పాండవులు మిగిలిదారు, కానీ అలాంటి విషయం కాదు. కొద్దిమంది మిగులుతారు సత్యుగంలో దేవతలకి జన్మనివ్వడానికి. మళ్ళీ మీరు వెళ్తారు, మళ్ళీ మీరే దేవతలుగా జన్మ కూడా తీసుకుంటారు అంటున్నారు. ఇప్పుడు యుద్ధం అనేది రాబోతున్నది. మరి మీ కర్తవ్యం ఏంటి? సత్యుగాన్ని స్థాపన చేయడం. వినాశనం కంటే ముందే ఏం చేయాలి? స్థాపన జరగాలి. మీరు వెలుగులో ఉన్నారు, సృష్టి మొత్తం వినాశనం అవుతుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది. వారసత్వం ముందే తీసేసుకోవాలి. యుద్ధం మొదలైన తర్వాత వారసత్వం తీసుకుందామంటే కుదరదు. బాత్తో బడి సహజే, ఎంతో సహజమైన విషయాలు అంటున్నారు బాబా. పవిత్రంగా అవ్వండి, బాబాని జ్ఞాపకం చేయండి. बहुत बच्चों के ऊपर अत्याचार होते तो माताओं को संगठन होना चाहिए एक दो को बचाने के लिए, परंतु देही अभिमानी जरूर बनना पड़े, हमको पावन तो जरूर बनना है. కొంతమంది చూడండి, మాతలకి జ్ఞానంలో మార్గంలో నడవద్దు అని ఎన్నో రకాలుగా కొడుతూ తిడుతూ ఉంటారనమాట. బాబా అంటున్నారు, మాతలందరూ కలిసి ఇట్లాగా ఒకవేళ కొడుతున్నారు, తిడుతున్నారు, బాబా దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, జ్ఞానం యోగం ఆచరించనివ్వట్లేదు అంటే మీరు ఒక గ్రూప్గా ఏర్పడండి అంటున్నారు బాబా. ఒకరినొకరు రక్షించుకోవాలి అంటున్నారు బాబా. ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు? రానిచ్చేవాళ్ళు కాదు, బాగా కొట్టేసి గదిలో తాళాలు వేసేసి పెట్టేవాళ్ళు. వాళ్ళ ఇంటి మీద నుండి వీళ్ళ ఇంటి మీదకి, వీళ్ళ ఇంటి మీద నుండి వాళ్ళ ఇంటి మీదకి, చుట్టాలు ఎవరన్నా ఇల్లుంటే చుట్టుపక్కల వాళ్ళ ఇంటి మీద నుండి ఇంకొకళ్ళ ఇంటి మీదకి దూకి అక్కడ ఉన్న వాళ్ళకి మురళి ఇచ్చేసి వచ్చేవాళ్ళు అనమాట. బాబా అంటున్నారు, మీరందరూ కూడా సమూహం అనేది ఏర్పడాలి.
అందరూ సమూహంగా ఏర్పడి ఒకరినొకరు రక్షించుకోవాలి అంటున్నారు బాబా. కానీ ముందు మీరు దేహీ అభిమానిగా అవ్వాలి, నేను పావనంగా అవ్వాలి అని మీకు మీరు ప్రతిజ్ఞ, పక్కా నిశ్చయం, నష మీకు ఉండాలి అంటున్నారు బాబా. అలాంటి వాళ్ళే ఇతరులకు జ్ఞానం అనేది చెప్పగలుగుతారు. హమే బాప్కోతో యాద్ కర్నా హే, పవిత్ర బన్నా హే, మేము బాబాని జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా అవ్వాలి. మరి స్వదర్శన చక్రాన్ని తిప్పాలి కదా అంటున్నారు బాబా. స్వదర్శన చక్రధారులు అవ్వాలి, జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా ఉండాలి, ఎప్పుడు జ్ఞానం యోగం యొక్క నష అనేది ఉండాలి. రచయిత బాబా, రచన చక్రం, ఈ రెండు మీరు తెలుసుకున్నారు కదా. బాబా నుండి కొత్త ప్రపంచ వారసత్వము, సత్యుగి వారసత్వము పొందాలి. 84 జన్మ కైసే లేతే హే, 84 జన్మలు నేను ఎలా తీసుకున్నాను అని మీరే గుర్తు తెచ్చుకోవాలి. మీ 84 జన్మలే కదా, మీరే గుర్తు తెచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. బాబా ఎలా ఎలా చెప్పారు ఏంటి మననం చేయాలి కదా. బాబా జ్ఞాపకంతోనే పాపాలన్నీ నశిస్తాయి, పావనంగా తయారు కావాలి అంటే పవిత్రమైన ఆత్మగా వికారాలే వదలాలి. కామం మహాశత్రు, 84 జన్మల చక్రంలో తిరిగి చివరి జన్మలో వచ్చి వారసత్వం పొందాలి, జ్ఞాపకం చేసేయాలి, వికర్మలు వినాశనం చేసుకో. బాబా దగ్గరకు వచ్చేదే ఆత్మ రిఫ్రెష్ అవ్వడానికి. 21 జన్మల వారసత్వం పొందాలి కదా. ముందు మీకు మోహం ఉండకూడదు, ఎవరి మీద మమకారము, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అట్లాంటి లోపల నుంచి కూడా చూసుకోవాలి. నాకు ఎవరి మీద మోహము ఆకర్షణ అనేది లేదు కదా. అందరూ ఆత్మలే, అందరూ బాబా పిల్లలు అనుకోవాలి, అంతేకాని ఒకళ్ళ మీద మోహం పెట్టుకోకూడదు. నష్టమోహాగా అవ్వాలి. నా శరీరంతోనే నాకు మోహం లేదు, నేను ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోతాను. ఏమీ కూడా భయపడే విషయం లేదు, మోహం పెట్టుకునే విషయం అనేది లేదు. ఈ శరీరం పోతుంది అన్నా మీరు భయపడకూడదు. ఏముంది ఇది శరీరం, పాత తోలు తప్ప ఏముంది అంటున్నారు బాబా. మీరేమో ఆత్మ, అవినాశి ఆత్మ. ఎన్నిసార్లు మార్చుకున్నారు ఈ పాత తోలు? ఎన్నోసార్లు వదిలిపెట్టారు, ఎన్నోసార్లు తీసుకున్నారు. దీంట్లో ఏమన్నా భయపడేది ఉందా, దుఃఖపడేది ఉందా అంటున్నారు బాబా. అలా అని మళ్ళీ దీన్ని ఎలా పడితే అలా వదిలేస్తాము అనకూడదు, జాగ్రత్తగా కూడా కాపాడాలి. సంభాలన, శరీరాన్ని కూడా సంభాలన చేయాలి. ఎందుకంటే పురుషార్థం చేయాల్సింది ఈ శరీరంతోనే, సేవ చేయాల్సింది ఈ శరీరంతోనే. కాబట్టి ఆ ఉద్దేశంతో శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అంతేగాని నేను శరీరం వదిలేస్తానేమో, ఏమన్నా అయిపోద్దేమో, నేను చనిపోతానేమో అని అలాంటి భయం అనేది ఉండకూడదు అంటున్నారు బాబా. నేను చదువుకోవడానికి ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నేను సేవ చేయడానికి ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నారు బాబా. ఎందుకంటే చూడండి, మళ్ళీ ఈ కొంతమంది చూడండి ఆపరేషన్లు ఇవన్నీ చేస్తారు. బాబా అంటున్నారు అసలే పాత వస్త్రము, మళ్ళీ దానికి అతుకుల వస్త్రము అంటున్నారు బాబా. మళ్ళీ అతుకులు కూడా వేయాల్సి వస్తూ ఉంటుంది కదా. పురాణ సడాహువా శరీర్ హే. బాబా అంటున్నారు చీకిపోయిన బట్టలు ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు కదా. అలాగే ఈ శరీరం కూడా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి శరీరానికి. ఆత్మ ఏమో దుఃఖపడుతూ ఉంటుంది, అయ్యో నా శరీరానికి ఇదైంది అదైంది అని దుఃఖపడుతూ ఉంటుంది. బాబా అంటున్నారు పిల్లలు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, కానీ మోహం పెట్టుకోకూడదు. నేను ఒక రోజుకి ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అని గుర్తుంచుకోవాలి. యోగ బలంతో ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉండాలి. ఒకవేళ అనారోగ్యం కానీ ఏదైనా వచ్చింది టెన్షన్ పడిపోకూడదు. దీన్ని నేను ఈ శరీరాన్ని యోగ బలంతో నడిపిస్తాను అనుకోవాలి. బాబాని జ్ఞాపకం చేయాలి, నేను ఆత్మను నడిపించేటువంటి ఆత్మ, బస్ ఇంకేమీ కాదు. ఇక మీ శరీరంతోనే మీరు అలా ఉండాలంటే లౌకిక సంబంధికుల గురించి మీరు చింత అనేది పెట్టుకోకూడదు అంటున్నారు బాబా. మే దేహనహి ఆత్మ, నేను దేహాన్ని కాదు ఆత్మను, వాళ్ళు కూడా దేహం కాదు ఆత్మ, వాళ్ళు అవినాశి ఆత్మని, నేను అవినాశి ఆత్మని. బాబా నుండి వారసత్వం అనేది తీసుకోవడానికి వచ్చాను. ఎప్పుడైతే పవిత్రంగా అవుతామో శరీరం కూడా ఎంత మంచిది లభిస్తుంది, సత్యుగి శరీరం ఎంత బాగుంటుంది. తుమ్ జాన్తే హో అవి హమారీ ఆత్మ పావన్ బన్నీ హే. మీకు తెలుసు మా ఆత్మ ఇప్పుడు పావనంగా తయారవుతుంది. పావనంగా ఉండేవారిని లక్ష్మీనారాయణుల్లాగా మా శరీరం కూడా అలాగే ఉండేది. లక్ష్మీనారాయణ ఎలా 84 జన్మలు తీసుకున్నారు, మేము తీసుకున్నాం. దినేష్టి రాజధాని నడుస్తుంది, సూర్యవంశీ చంద్రవంశీ. పहले దాస్ దాసి బందే హోంగే తో ఫిర్ త్రేతా మే కుచ్ మర్తబా పాతే హై. సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజ్యంలో దాసదాసీలు ఉంటారు కదా. లక్ష్మీనారాయణుల యొక్క మరి వాళ్ళ రాజధానిలో ఉంటారు కదా. అంటే రాజ్యం మొత్తంలోని కాదు, వాళ్ళ దగ్గర పరివారంలో అందరూ ఉంటారు. సంపాలన చేయడానికే కానీ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికే కానీ దాసదాసీలు ఉంటారు. వాళ్ళే మళ్ళీ ఇంకో జన్మ, దాసదాసీలు ఇంకో జన్మ తీసుకునే కొద్దీ వాళ్ళకు కూడా రాజ్యాలు వస్తాయి అంటున్నారు బాబా. ఎందుకంటే 108 మంది
రాజవంశీయులు ఉన్నట్లయితే 16,108 మంది దాసదాసీలు ఉంటారు. త్రేతాయుగం చివరి వరకు వచ్చేసరికి రాజులే 16,108 మంది రాజవంశమే ఉంటారు. ఆ రాజవంశం వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఫస్ట్ జన్మలో దాసదాసీలు 16,108 ఎవరున్నారో త్రేతాయుగం చివరి వరకు 16,108 వాళ్ళే రాజులుగా కూడా అవుతారు. రాజా రాణి ప్రజా जो भी दास दासी आदि सूर्यवंशी में आते तो वही 84 जन्म लेते हैं. రాజా రాణి ప్రజలతో సహా సూర్యవంశంలో ఉన్న వాళ్ళు మళ్ళీ చంద్రవంశంలో కూడా వస్తారు. మళ్ళీ కొత్తగా పరంధామం నుండి చంద్రవంశంలో దిగే వాళ్ళు ఉంటారు. సూర్యవంశం వాళ్ళు జన్మలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఆలోచిస్తూ ఉండండి, ఎలా ఎలా ఉంటారు, ఎలా ఎలా జన్మలు తీసుకుంటారు, మీకే అర్థమైపోతుంది కదా. ఎలా రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది, ఆత్మ ఎలా 84 జన్మలు తీసుకుంటుంది. చల్తే ఫిర్తే సమझो हम బాబా के बच्चे हैं. నేను ఆత్మను, బాబా సంతానాన్ని. ఇట్లాగే నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏం చేస్తున్నా నేను ఆత్మను, బాబా సంతానాన్ని. ఎవరు కనిపించినా వాళ్ళు కూడా ఆత్మలే, వాళ్ళు కూడా బాబా సంతానమే. బాబా పరిచయం ఇవ్వాలి, చిత్రాల్లో ఉన్న నాలెడ్జ్ అందరికీ అర్థం చేయిస్తూ ఉండాలి. సబ్ బతానా హే బాబా ఆయా హువా హే బ్రహ్మతన్మే అంతా చెప్పాలి. బాబా వచ్చేసారు, బ్రహ్మతనువులో వచ్చారు, ఇదంతా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో ఆలోచించాలి కదా. బ్రహ్మ కుమారులు మరి మేము ఉన్నాము, బీకే ఉన్నాము, స్వర్గానికి యజమానిగా అవుతున్నాము. బాబా వచ్చారు, ఆత్మలకు చదివిస్తున్నారు. అందరు ఆత్మలకు తండ్రి ఒకరే, తెలుసుకున్నా తెలుసుకోని వాళ్ళైనా అందరూ ఆత్మలకు తండ్రి ఒక్కరే. अपने अपने कार्ड भी दिखा सकते हो. तो यहाँ ऑफिस आदि में भी कार्ड दो, परंतु समझ नहीं सकेंगे कि बीके कौन है. మీ కార్డు కూడా చూపించవచ్చు అంటున్నారు బాబా. ఆఫీసుల్లో వెళ్ళినా కానీ జ్ఞానం చెప్పడానికి అక్కడ కూడా చూపించవచ్చు. కానీ కొందరు బీకే బ్రహ్మకుమారిస్ అనే కార్డు చూసి ఇదేంటిదో తెలియదు అనుకుంటూ ఉంటారన్నమాట. అనేక రకాల విఘ్నాలు కూడా వేస్తూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళకి కూడా అర్థం చేయించాలి అంటున్నారు బాబా. హమారీ యహ ఫ్యామిలీ హై, ఇది బ్రాహ్మణుల యొక్క పరివారము అని. ఇక్కడ బ్రహ్మ బాబా, శివ్ బాబా, మరి మమ్మ, పిల్లలు ఉన్నారు అని చెప్పండి. వారసత్వం తీసుకుంటున్నాం, ఇలా సంతోషం ఉండాలి ముందు మీకు. తాతయ్య వారసత్వం పొందుతున్నారు, మనవరాళ్ళకే కదా హక్కు ఉంటుంది. బ్రహ్మ ద్వారా వారసత్వం బాబా మాకు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. వారసత్వం పొందే వాళ్ళు ఎంత సంతోషంలో ఉంటారో మీరు కూడా అంత సంతోషంలో ఉండాలి కదా. బాబా కర్తవ్యము పిల్లల పాలన చేయడము. जब तक कुमार कुमारी बालिग ना बने बाप को उनकी संभाल करनी है. बच्चों का काम है पढ़ना, पढ़ते अपने पैरों पर खड़ा होने के लिए तुम जानते हो. కుమార్ కుమారీలు మరి పెద్దవాళ్ళు అయ్యే వరకు తల్లిదండ్రులు పాలన పోషణ చేస్తారు. మరి పిల్లల పని ఏంటి? చదువుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం. మీ పని కూడా అదే అంటున్నారు బాబా. ఏంటి? చదువుకోవడం, సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మాకు చదివించేది బాబా 21 జన్మల కోసము వారసత్వం ఇవ్వడానికి. అందుకనే మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మా సంపాదన మేము చేసుకోవాలి. మేము ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. శ్రీ లక్ష్మీ శ్రీనారాయణలు కావడానికి సత్యనారాయణ కథ బాబా వినిపిస్తున్నారు. 84 జన్మ లక్ష్మీనారాయణ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, కహెంగే రాధే హాజర్ నజూర్ హతో జిదర్ దేకో రాధే రాధే. కొంతమంది కృష్ణుడు భక్తులు, కొంతమంది రాధా భక్తులు కూడా ఉంటారు. ఎక్కడ చూసినా రాధనే రాధ అంటారు. అన్ని చోట్ల రాధామయం అయిపోయింది ప్రపంచం అంతా, అందరూ రాధలే అంటారన్నమాట. తో శ్రీకృష్ణుకి శ్రీకృష్ణ హే, శ్రీకృష్ణుడి భక్తులు ఏమంటారు? అందరూ శ్రీకృష్ణుడు, అంతా కృష్ణమయం అంటారన్నమాట. మరి శివభక్తులు ఏమంటారు? అంతా శివుడే, నువ్వు శివుడే, నేను శివుడే, అంతా శివమయం అంటారంట. బాబా అంటున్నారు గుడుగుడు దానికి కర్ది హే, అంతా కలగాపులగం చేసేసారు అంటున్నారు బాబా. ఎవరి ఇష్టమైంది వాళ్ళు చెప్తారు, అన్నీ బాగానే ఉంటాయి వాళ్ళకి. రాధా భక్తులకి రాధా రాధా అంటాం బాగుంటుంది, కృష్ణ భక్తులకి కృష్ణ కృష్ణ అంటాం బాగుంటుంది. ఏ సర్వవ్యాపి హే, ఎందుకంటే శ్రీకృష్ణుడు సర్వవ్యాపి, రాధా సర్వవ్యాపి చేసేసారు, ఈశ్వరుడు సర్వవ్యాపి చేసేసారు. భగవంతుడే ఇంతమంది మనుషులుగా రూపం ధరించి ఇన్ని వేషాలు వేసి ఇన్ని పాత్రలు వహిస్తున్నారు అని చెప్తారు. బాబా అంటున్నారు నాకేం పని ఇన్ని వేషాలు వేసి ఇన్ని పాత్రలు వహించడానికి? ఎక్కడ చూసినా ఈశ్వరుడే, నువ్వు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే. బాబా అంటున్నారు ఇంతకంటే తెలుగు తక్కువతనం ఇంకేముందా అసలు అంటున్నారు అన్నమాట. నువ్వు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే అయితే ఈశ్వర లక్షణాలు ఏమైనా ఉన్నాయో వీళ్ళల్లో నాలో అని గుర్తుంచుకోవాలి కదా. ఇంత వికారీలు, ఇంత పతితులు, ఇంత చెడు వ్యక్తులు, దుర్మార్గులు అయిపోయి నువ్వు ఈశ్వరుడే, నేను ఈశ్వరుడే అంట. సత్యుగము నిర్వికారి పావన ప్రపంచము. నిర్వికారి ప్రపంచం యొక్క అర్థమే స్వర్గము. कहते हैं ना वहाँ बच्चे तो हैं, वह कैसे पैदा होंगे? बस सवाल ही पूछेंगे, कहेंगे बच्चे नहीं पैदा होंगे तो सृष्टि कैसे पड़ेगी? साल आदमशुमारी हिसाब निकालते तो कितने जास्ती मनुष्य हुए, कह नहीं बताते कि इतने मेरे. బాబా అంటున్నారు
మనుషులకి జ్ఞానం చెప్పిన నిర్వికారులుగా ఉంటారు, దేవతలుగా ఉంటారు. వాళ్ళ మహిమ చేసినప్పుడు దేవతలు నిర్వికారులనే చేస్తారు. మీరు చెప్పారనుకోండి దేవతలు నిర్వికారులని, మరి అక్కడ పిల్లలు పుట్రా, అక్కడ మరి ప్రపంచం ఎలా వృద్ధి అవుతుంది? ఇలాంటి విషయాలు అడుగుతూ ఉంటారనమాట. మామ అంటున్నారు, ఇంత జనాభా పెరిగింది అంటే మరి ఒక్కొక్క వంశం వృద్ధి అయితేనే కదా పెరిగింది. కాబట్టి कहेंगे बच्चे नहीं पैदा होंगे तो सृष्टि कैसे बढ़ेगी? हर साल आदमशुमारी का हिसाब निकालते कितने जास्ती मनुष्य हुए नहीं बताते इतने मरे. ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు వేస్తూ ఉంటారు. ఇంతమంది సంఖ్య అయ్యారు అంటారు, ఎంతమంది చనిపోయారో లెక్కేరే, ఇంతమంది పెరిగారు అని చెప్తూ ఉంటారు అన్నమాట. పిల్లలు ఫస్ట్ మీ కళ్యాణం మీరు చేసుకోవాలి. నేను ఆత్మను ముందు నిశ్చయం చేసుకొని మీ కళ్యాణం చేసుకొని బాబాని జ్ఞాపకం చేయాలి. అంత్యకాలంలో నారాయణ్ని స్మరించు అని అంటూ ఉంటారు, సామెత చెప్తారనమాట. బాబా అంటున్నారు, నారాయణ సిమరే యా అక్షర్ జూటే లేకే అంతకాల జో శివ బాబా సిమరే. అంత్యకాలంలో నారాయణ్ని స్మరిస్తే ఉన్నత గతి పొందుతారు అంటారు. నారాయణ కాదు స్మరించాల్సింది, శివ బాబాని స్మరించాలి. మరి నారాయణ్ని స్మరించమని అన్నది కూడా ఒక అబద్ధంలాగా తయారైంది కదా. కాబట్టి ఉసి చింతామే జో మరే స్వర్గ నారాయణ బనే. శివ బాబా యొక్క జ్ఞాపకంలో మరణిస్తేనే స్వర్గానికి యజమాని నారాయణుడిగా అవుతారు అని. అంత్యకాల నారాయణ క్यों कहते हैं? సమస్తే శ్రీకృష్ణ ने ज्ञान दिया है. మరి అంత్యకాలంలో నారాయణ్ని స్మరించమని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే భగవద్గీత మీదేమో శ్రీకృష్ణుడు పేరేశారు. శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు అనుకుంటారు. అందువల్ల భగవంతుడిని జ్ఞాపకం చేయాలి అని చెప్పడానికి ఏమంటారు? నారాయణ్ని జ్ఞాపకం చేయాలి అని. ఒకవేళ భగవంతుడు శివుడు అని అర్థమైతే అప్పుడు శివుడిని జ్ఞాపకం చేయాలనేవాళ్ళు కదా. భగవంతుడు అంటే కృష్ణుడు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నారాయణ్ని స్మరించాలి అంటున్నారు. కృష్ణాష్టమి చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, పాపం రాధ ఏం చేసింది, ఆమె జయంతి ఎందుకు చేయట్లేదు అంటున్నారు. కృష్ణాష్టమి ఎంత ధూమ్ధామ్గా చేశారో రాధా జయంతి కూడా అంతే ధూమ్ధామ్గా చేయాలి కదా. నారాయణుడు ఏమైపోయాడు మరి అంటున్నారు బాబా. వరల్డ్కి కింగ్ క్వీన్, మొత్తం సృష్టికే మహారాజా మహారాణి లక్ష్మీనారాయణులు వాళ్ళ పుట్టినరోజులు ఏమైపోయినాయి అంటున్నారు బాబా. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళి, మీరు బ్రాహ్మణులు అయ్యారు. బ్రాహ్మణ దేవీ దేవత అయిన మహా అంటారు. మీరే బ్రాహ్మణులు, మీరే దేవతలు, మీకే నమస్కరిస్తున్నారు. బ్రహ్మ యొక్క వంశావళి, మరి బ్రహ్మముఖ వంశావళి మీరే కదా. ఇప్పుడు పరంతు శివ బాబాని క్యా రచాయ, శివ బాబా యజ్ఞం అనేది రచించారు. అయితే సత్యుగాన్ని రచించారు అనేటువంటి విషయం తెలియదు, కానీ జ్ఞానయజ్ఞం రచించారు అనే విషయం తెలియదు. రుద్రజ్ఞాన యజ్ఞంతో మొత్తం స్వాహ అయిపోతుంది. ఇక్కడ బ్రాహ్మణ ధర్మ బ్రహ్మాని నహి రచ, బ్రాహ్మణ ధర్మాన్ని శివబాబా బ్రహ్మ ద్వారా రచించారు అంటారు. బ్రహ్మే రచించలా, బ్రహ్మ ద్వారా శివబాబా రచించారు అని. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसमु फर्स्ट पॉइंट, इस पुराने शरीर में रहते पढ़ाई पढ़कर 21 जन्म के लिए कमाई करनी है. ఈ పాత శరీరంలో ఉంటూ చదువుకొని 21 జన్మల కోసం సంపాదన చేసుకోవాలి. అందుకని ఈ పాత శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? ఈ శరీరంతోనే సంపాదించుకోవాలి, పురుషార్థం చేయాలి, సేవ చేయాలి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని దీని మీద మమకారంతో చూసుకోవడం కాదు అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, ऐसा अभ्यास करना है जो अंतकाल में एक शिव बाबा ही याद रहे. నేను శరీరం వదిలేటప్పుడు నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తు రావద్దు అని రోజు పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. అంత్యకాలంలో చేయాలా, రోజు చేయాలా? ఏమని? ఎప్పుడు? శరీరం వదిలేటప్పుడు నాకు బాబా తప్ప ఎవరు గుర్తురాకు. దూసరే కిసీ బి చింతన్ మే నహీ జానా, ఎవరి గురించి ఆలోచిస్తూ మాత్రం నేను చనిపోకూడదు. నేను ఒక బాబా జ్ఞాపకంలోనే చనిపోవాలి. అంటే శరీరం వదలాలి, అంటే తమ కళ్యాణం తామే చేసుకోవాలి. वरदान, मास्टर नॉलेजफुल मन अनजाने बन को समाप्त करने वाले ज्ञान स्वरूप योग युक्त भव. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా ఈ అజ్ఞానాన్ని సమాప్తం చేసే జ్ఞానస్వరూప యోగయుక్త భవ అంటున్నాయి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యేటువంటి వారికి ఏ రకమైనటువంటి అజ్ఞానం అనేటువంటిది ఉండదు అంటున్నారు బాబా. అంటే అప్నే కో ఛుడా నహీ సక్తే ఇస్ బాత్ కో హమ్ పతా నహీ, అన్నీ తెలిసిన వారిగా ఉండాలి, నాకు తెలీదు అనకూడదు అంటున్నారు మనం. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అంటే
అన్నీ తెలిసిన వారై ఉండాలి. నాకు తెలియదు అనే మాట మీ నోటి నుండి రాకు. ఎందుకంటే జ్ఞానస్వరూపమైన పిల్లలకి ఏ విషయం యొక్క అజ్ఞానం ఉండదు కదా. మీరు యోగయుక్తంగా ఉంటున్నారు అంటే ఏమని అనుభవం అవుతుంది? మీరు అన్నీ తెలిసిన వారు ఉన్నారు. ఏ జాంతేకి మాయాకి చెంచం దింజిం కమ్ నహీ హై. ఎందుకంటే మాయ యొక్క చెంచం ఏమీ తక్కువ లేదు. మెరుపులు చాలా మెరిపిస్తూ ఉంటుంది మాయ. కాబట్టి ఇసిలియే ఉస్సే బచ్కర్ రెహనా హై. అందుకనే మాయతో రక్షించుకొని ఉండాలి. సభీ రూపం సే మాయాకి నాలెడ్జ్కో సమజ్ గయే. మాయ ఏ రూపంలో వచ్చినా నేను మోసపోను, దాన్ని నేను పారద్రోలుతాను అనుకోవాలి. అన్ని రూపాలు నాకు తెలుసు. మాయ సీక్రెట్గా ఒక్కో రూపం వేసుకొని వస్తూ ఉంటుంది. మా అమ్మ అంటున్నారు చూడండి, మరి ఎవరైనా సీక్రెట్గా దొంగలు వచ్చారనుకోండి, గుర్తుపట్టాలా గుర్తుపట్టద్దా, మోసపోవాలా? మాయ కూడా బోల్డ్ అని రూపాలు వేసుకొని వస్తుంది. మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏ రూపంలో వచ్చినా మీరు గుర్తుపెట్టేయాలి అంటున్నారు బాబా. కాబట్టి నాలెడ్జ్ఫుల్గా ఉంటే ఓడిపోవడం అనేది అసంభవము అంటున్నారు స్లోగన్. జో సదా ప్రసన్న చిత్త హై వహి కభీ ప్రశ్న చిత్త నహీ హో సక్. ప్రసన్న చిత్తంగా ఉండేవారు ప్రశ్న చిత్తులుగా అవ్వరు అంటున్నారు. అవ్యక్త ఈశ్వరే జ్వాల స్వరూప స్థితిలో ఉండే శక్తిశాలి యోగం యొక్క అనుభవం చేయండి. యోగంలో సదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ యొక్క స్థితి అనుభవం కావాలి. నేను లైట్ హౌస్ని, నేను మైట్ హౌస్ని అని మీకు మీకే అనుభవం అవ్వాలి. ఎందుకంటే మీ వద్ద జ్ఞానం అనే లైట్ అనేది ఉన్నది, యోగం అనే శక్తి మైట్ అనేది ఉంది. జ్ఞానం యోగం రెండు శక్తులు లైట్ మరియు మైట్ సంపన్నంగా ఉండాలి. దీన్నే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి అంటారు. ఇలాంటి శక్తిశాలి ఆత్మలు ఏ పరిస్థితుల్లోనైనా సెకండ్లో దాటేస్తారు. టైం ఏమీ పట్టదు. పరిస్థితిని ఎలా దాటాలంట? సెకండ్లో దాటాలి, టైం పట్టకూడదు అంటున్నారు బాబు. పరిస్థితి వచ్చింది, దండం పెట్టింది, వెళ్ళిపోయింది అన్నట్టుగా దాటేయండి. అంతేకాని ఈ పరిస్థితి వచ్చింది అని దాని గురించి భయపడకూడదు, చింతపడకూడదు. మీరు లైట్గా మైట్గా ఉన్నారనుకోండి, మీరు దాటుకుంటూ ముందుకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము. నేను జ్ఞానస్వరూప యోగయుక్త ఆత్మ. నేను జ్ఞానస్వరూప యోగయుక్త ఆత్మను. అటెండెన్స్ బీకే లక్ష్మి అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య. ఆత్మ సంపాదన కావాలి కాబట్టి ఈ శరీరంతోనే సంపాదించుకోవాలి. రూపంలో వచ్చినా మీరు గుర్తుపట్టేసేయాలి, దాటేయాలి అన్నారు బాబా. ఎలా దాటుతామంట? లైట్ ఎలా వచ్చింది, మైట్ ఎలా వస్తుంది? వల్ల ఏదో వస్తుంది, లైటా మైటా? బాబా స్మృతితో మైట్ అంటే శక్తి, లైట్ జ్ఞానంతో, జ్ఞానంతోనేమో లైట్, యోగంతో మైట్ శక్తి. లైట్ మైట్గా ఉంటే మాయ ఏ రూపంలో వచ్చినా కానీ మీరు గుర్తుపెడతారు, ఒక సెకండ్లో దాటేస్తారు. మనం లైట్ మైట్ లేకపోతే మాయ యొక్క దెబ్బేస్తే మనం కింద పడతాం అనమాట. అందుకని ఓం శాంతి.